షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. కాలం మారుతున్న వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ గాజుల రామారంలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఏకంగా 4 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిన కట్న దాహంతో ఓ వివాహిత ప్రాణాన్ని బలి తీసుకున్నారు అత్తింటివారు. గాజుల రామారానికి చెందిన అభిలాష్కు నగరానికే చెందిన అమరావతికి 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 1/2 కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, 10 లక్షల రూపాయల నగదు, హయత్ నగర్లో 3 కోట్ల విలువ చేసే ప్లాటు కట్నం కింద ఇచ్చారు ఆమె తల్లిదండ్రులు. అయితే పెళ్లి జరిగిన కొన్నాళ్లు అమరావతితో సఖ్యతతోనే ఉన్న అభిలాష్ ఆ తర్వాత వేధింపులు మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. ఇక విసిగిపోయిన అమరావతి ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమరావతి సోదరుడి ఫిర్యాదు మేరకు అభిలాష్తో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలం మారుతున్న వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ గాజుల రామారంలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఏకంగా 4 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిన కట్న దాహంతో ఓ వివాహిత ప్రాణాన్ని బలి తీసుకున్నారు అత్తింటివారు. గాజుల రామారానికి చెందిన అభిలాష్కు నగరానికే చెందిన అమరావతికి 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 1/2 కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, 10 లక్షల రూపాయల నగదు, హయత్ నగర్లో 3 కోట్ల విలువ చేసే ప్లాటు కట్నం కింద ఇచ్చారు ఆమె తల్లిదండ్రులు. అయితే పెళ్లి జరిగిన కొన్నాళ్లు అమరావతితో సఖ్యతతోనే ఉన్న అభిలాష్ ఆ తర్వాత వేధింపులు మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. ఇక విసిగిపోయిన అమరావతి ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమరావతి సోదరుడి ఫిర్యాదు మేరకు అభిలాష్తో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.